అవునా అమ్మ, అందుకే ధర్మపత్ని సమేత సత్య అంటారు. దాని అర్థం అదే అమ్మ అంటారు. అవునవును. ఇంట్లో మగవాళ్ళు చేస్తే అన్నీ సకలం సమకూర్చి పెట్టాలి. మగవాళ్ళు వచ్చి దీపం పెట్టాలి. అప్పుడు ఇద్దరికి ఫలితం ఉంటుంది. ఇద్దరు చేసింది కూడా ఫ్యామిలీ మొత్తానికి, ఒక మగవాళ్ళు దీపం పెడితేనే అది ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. ఆడవాళ్ళు చేసిన పూజ మాత్రం తను ఒక్కదానికే వస్తుంది, ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది. ఎవ్వరికి అసలు అది సపోర్ట్ ఉండదు, మగవాళ్ళ పూజ మాత్రమే వస్తుంది. అవునా అమ్మ, అందుకే ధర్మపత్ని సమేత సత్య అంటారు. దాని అర్థం అదే అమ్మ అంటున్నారు. కానీ మగవాళ్ళు చేస్తే అది అందరికీ దక్కింది, ఆడవాళ్ళు చేస్తే అది ఓన్లీ పిల్లల వరకే వస్తుంది, వర్తి వర్తించింది అంటున్నారు. పిల్లలకు కూడా ఉండదు, ఆడవాళ్ళు చేసింది ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుంది. మగవాళ్ళు చేసేది మాత్రం అందరికి ఫ్యామిలీ మొత్తానికి వస్తుంది. ఓన్లీ ఒక ఆడవాళ్ళకి మాత్రమే వస్తుంది, పిల్లలకు కూడా